హాయ్ అండి. 'పుష్ప' రివ్యూ మాట్లాడుకుంటున్నాం. 'పుష్ప 2 ది రైజ్' సినిమా అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. నేను చెప్పే మాట ఒకటే, ఫస్ట్‌లోనే చెప్పేస్తాను మీకైతే సినిమా బాగుందని. ఎందుకంటే మీరైతే టికెట్లు బుక్ చేసుకోండి. ఫ్యామిలీతో పాటు ఎళ్ళండి. సినిమా చూడండి. యూఏ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి చిన్న పిల్లలు పెద్దలతో కూర్చొని చూడొచ్చు. నో ప్రాబ్లమ్. సినిమా అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఏదైతే 'పుష్ప' నుంచి అలానే 'పుష్పరాజుని' మనం ఎలా చూస్తామో, ఎలా ఆశిస్తామో సినిమాలో అలానే ఉన్నాడు. ఎక్కడ డీవియేషన్ కనిపించలేదు. అతని బిహేవియర్ గాని, అతని యాటిట్యూడ్ గాని, అతని క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, ఆ క్యారెక్టర్ అలానే ఎళ్ళిపోతూ ఉంటుంది సినిమా అంతా గూడా. మనకెక్కడ గూడా డీవియేషన్ కనిపించదు. దీనిలో కొంతమంది అనుకోవచ్చు ఈ సినిమా చూసిన తర్వాత, అసలు ఈ సినిమాలో స్టోరీ ఉందా అనుకుంటారు. స్టోరీ వచ్చేసి మనకి 'పుష్ప 1' గాని, 'పుష్ప 2' గాని జస్ట్ మనం 'పుష్పరాజు' క్యారెక్టర్‌ని ఫాలో అవుతూ ఎళ్ళాల్సిందే తప్ప, పర్టిక్యులర్‌గా ఒక స్టోరీ అంటూ ఏముండదు. మీరు 'పుష్ప 1' చూసినా, ఫస్ట్ సెకండ్ పార్ట్ చూసినా మీకు అదే క్లియర్‌గా కనిపిస్తా ఉంటుంది. దానికి ఒక పర్టిక్యులర్ స్టోరీ పెట్టుకొని ఏముండదు. అక్కడ పోలీసు ఉంటాడు, ఇక్కడ పోలీసు ఉంటాడు. అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. కాకపోతే ఒకటి 2 క్యారెక్టర్‌లు యాడ్ అవుతాయి తప్ప కొత్తగా. అంతకు మించి మీకు సేమ్ అది చూసినట్టే అనిపిస్తది. కాకపోతే ఇది కొంచెం డబ్బులు ఎక్కువున్నాయి గాబట్టి, దీనికి దాదాపు 500,00,00,000 ఖర్చు పెట్టారు గాబట్టి, ఆ గ్రాండినెస్ మీకు ఆ ఫైట్ సీన్స్‌లో గావచ్చు, మిగతా సీన్స్‌లో బాగా కనిపిస్తది మీకైతే. ఇంకా ఈ సినిమాలో హైలైట్ ఏమైనా ఉందంటే అల్లు అర్జున్ అండి. అంతకు మించి వేరే మాట చెప్పనవసరం లేదు. అఫ్‌కోర్స్ ఇంకా మన డైరెక్టర్ సుకుమార్ గూడా పేరివ్వాలి. కానీ అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ అయితే 'పుష్ప 1' కన్నా గూడా 'పుష్ప 2'లో ది బెస్ట్ కనిపించాడు నాకైతే. అతను ఇంతవరకు చేసింది నాకు 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో యాక్టింగ్ గావచ్చు, 'ఆలవైకుంఠపురంలో' గావచ్చు కొన్ని సీన్స్‌లో వాటన్నిటిని మించి డబుల్ కాదు, ట్రిపుల్ కాదు 10 టైమ్స్ అయితే యాక్టింగ్‌లో అయితే ఎక్కువ కనిపించాడు నాకైతే. అంటే ఇంక పూర్తిగా ఆల్‌మోస్ట్ సరెండర్ అయిపోయాడు 'పుష్పరాజ్' క్యారెక్టర్‌లో అయితే అంత అనిపించింది నాకైతే. కొన్ని సార్లు 'పుష్ప 1'లో కొంచెం బయటకొచ్చి కనిపించినట్టు అనిపించింది నాకు కొంచెం 'అల్లు అర్జున్' లాగా. కానీ ఇక్కడైతే 'పుష్పరాజ్' క్యారెక్టర్‌లో ఉన్నాడు క్లియర్‌గా. ఇంకా అందరూ మాట్లాడుకుందే జాతర సీన్ ఎలా ఉంది? ఏంటి దాని సంగతి? మనం ఇక్కడేమి స్పాయిలర్ ఏమి చేయట్లేదు. సినిమా రివీల్ ఏం చేయట్లేదు మనం. కాపోతే ఆహ్ ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు నాకర్థం కాలేదు నిజంగా చెప్తున్నా. ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యి అదేదో మనం చీర కట్టుకొని ట్రైలర్‌లో కూడా చూసాం గదా! ఆ చీర కట్టుకొని చేస్తున్నప్పుడు సడెన్‌గా ఒక సాంగ్ వస్తదక్కడ. ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వస్తే నాకర్థం కాలేదు. ఎందుకు సాంగ్ ఉంది? ఏం చేస్తున్నాడు? నాకు 'పుష్పరాజ్' ఏం చేస్తున్నాడు? అంటే 'అల్లు అర్జున్' ఏం చేస్తున్నాడు? అర్థం కావట్లేదు. కానీ ఆ సాంగ్ ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ కొంచెం ముందుకు పోంగానే ఎమోషన్ అయిపోతాం. ఆటోమేటిక్‌గా ఎమోషన్ అయిపోతాం. ఎందుకంటే నేనున్న థియేటర్‌లో కొంచెం మాస్ థియేటర్‌కెళ్ళాను. సింగిల్ థియేటరే. సింగిల్ స్క్రీన్ అది. అరుస్తా ఉన్నారు. కానీ మీరు ఆ అరిచే గోలలో నేను 'అల్లు అర్జున్' ఎక్స్‌ప్రెషన్ చూసాను అసలకి. నాకు వాళ్ళందరూ ఎందుకు అరుస్తున్నారంటే డాన్స్ బాగా ఏస్తున్నానని అరుస్తున్నారు. ఓకే. బాగుంది. ఎందుకంటే ఫ్యాన్స్ కాబట్టి. నేను 'అల్లు అర్జున్' అబ్జర్వ్ చేశానండి. అసలకి ఆ సీన్‌లో 'అల్లు అర్జున్' ఏదైతే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడో అస్సలకి ఆ సాంగ్‌కి గాని, అతను ఎమోషన్ తర్వాత నాకు అర్థమైంది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత శ్రీవల్లితోటి ఒక మాట అంటాడు. నాకైతే అసలు మైండ్ దొబ్బిందండి. నిజంగా సుకుమార్ అక్కడ రైటింగ్ ఏదైతే దమ్ముంటదో ఒక మంచి అదైతే ఆ సీక్వెన్స్‌కి మంచి రైటింగ్ పడింది. ఎక్సలెంట్‌గా ఆడైతే సీక్వెన్స్ రాశాడండి. ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే ఆ సీన్ చూసినాక. నేను ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అనుకున్న తర్వాత సడెన్‌గా ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది. నేనే రాంగు ఖచ్చితంగా సుకుమారు ది గ్రేట్ డైరెక్టర్ అనిపించింది నాకైతే. భలే చెప్పాడండి అక్కడ మంచి విషయాన్నయితే చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎమోషన్ చేస్తాడు అక్కడ మనల్ని ఏడిపించేస్తాడు కూడా అల్లు అర్జున్ అయితే. ఓవరాల్‌గా అయితే ఈ సినిమా మీకు మన 'దిల్ రాజు' చెప్పినట్టే దీనిలో మీకు ఫైట్స్ ఉంటాయి. బ్రిలియంట్ ఫైట్‌లు మీరెప్పుడు చూడని విధంగా కొన్ని ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటాయి. మీరు ఆశ్చర్యపోతారు. గూస్ బంప్స్ అంటారు కదా! అలా రోమాలు నిక్కబొడుచుకునే ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ విషయం చెప్పాలండి. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్ అంటే గూస్ బంప్స్ అంటే నాకు 'బాహుబలి 2లో' రానాకి పట్టాభిషేకం చేస్తారు చూసావా? అప్పుడొస్తది నాకు గూస్ బంప్స్ ఇంటర్వెల్ సీన్ అది. ఇక్కడ ఈ సినిమాలో దాదాపు నాకు 2, 3 చోట్లయితే అసలకి కనీసం 3 చోట్ల గూస్ బంప్స్ అనొచ్చు. అసలు నాకైతే అసలు థ్రిల్ అయిపోయాను నేనైతే. అల్లు అర్జున్ చూసి థ్రిల్ అయిపోయాను. నాకు అంత బాగా నచ్చేసాడు అల్లు అర్జున్ ఈ సినిమాలో అయితే నాకైతే ఎక్సలెంట్‌గా. ఇంగా ఈ సినిమా స్టోరీ విషయం అయితే స్టోరీ ఏం లేదండి. అల్లు అర్జున్‌ని మన పుష్పరాజుని ఫాలో అవుతూ ఎళ్ళిపోవడమే సినిమా అంతా కూడా. వాళ్ళు ఏం చెప్పలేదు. పుష్పరాజు క్యారెక్టరే ది రూల్. మొత్తం సినిమా అంతా కూడా పుష్పరాజు రూలే నడుస్తా ఉంటుంది. ఇంకా మీకు ఈ సినిమాలో అల్లు అర్జున్ మన 'దిల్ రాజు' చెప్పినట్టే ఫైట్స్ ఉంటాయి మంచిగా. మంచి ఎమోషన్ ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా ఉంది. అలానే అల్లు అర్జున్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, మనల్ని కేరింతలు పెట్టిస్తాడు. రకరకాలుగా అయితే అంతా తన భుజాల మీద సినిమా యేసుకొని సినిమానైతే ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒక్క విషయం అయితే దీంట్లో ఇంగ శ్రీవల్లి ఏదైతే చేసిందో ఆ అమ్మాయి 'రష్మిక' ఎక్సలెంటు. ఆ అమ్మాయి కూడా మంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది. 'యానిమల్‌లో' కూడా క్యారెక్టర్ అయితే ఉంది మంచిగానే. దానికి మించి దీనిలో అయితే శ్రీవల్లికైతే ఇంకా మంచి పేరొస్తుంది. తన మంచి మంచి సీన్స్ కూడా ఉన్నాయి తనతో పాటు. బాగుంది. ఇంక అలానే సాంగ్స్ విషయం వేరే చెప్పక్కర్లేదు. ఆల్రెడీ సాంగ్స్ హిట్ అయినియి. మళ్ళీ సినిమాలో మనం వీడియోస్ మొత్తం చూసాం కాబట్టి అప్పుడు
అది రెలికరీ వీడియో కాబట్టి ఇక్కడ మొత్తం సాంగ్ మొత్తం అన్ని సాంగులు నాకు బాగా నచ్చినాయి. ఓవరాల్‌గా అయితే సినిమా అయితే నాకు బాగా నచ్చిందండి. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని కొన్ని బాలయ్యలాగా కొన్ని ఫైట్‌లయితే ఉంటాయి. మనం ఊహించని విధంగా అయితే ఫైట్‌లుంటాయి. అది యాక్సెప్టబుల్లా అని కొంతమంది ఆలోచిస్తా ఉంటారు. కానీ మనం అక్కడ అక్కడ కూడా కొన్ని రీజన్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చారు. ఒకటి క్లైమాక్స్ ఫైట్ ఉంటదండి. ఇక్కడ కూడా స్పాయిలర్ ఏం చెప్పట్లే. క్లైమాక్స్ ఫైట్‌లో కాళ్ళు, చేతులు కట్టేస్తారు. మనకి 'పుష్ప 1లో' ఓన్లీ చేతులు కట్టేస్తారు, మొఖానికి గుడ్డేస్తారు. ఇక్కడ కాళ్ళు కూడా కట్టేస్తారు. అప్పుడు ఫైట్ ఎలా చేస్తాడు? అతను మరి ఎలా మరి ఫైట్ చేయాలి? అది క్లైమాక్స్ ఫైటు. మరి ఎలా ఫైట్ చేయాలి? అదే మరి అక్కడున్న వాళ్ళకైతే అక్కడున్న ఎవరైతే వచ్చారో గూండాలు అంటారు కదా! రౌడీలు వాళ్ళకైతే ఫియర్ కలిగిస్తాడు. అంటే భయం పుట్టిస్తాడు. ఎలా భయం పుట్టించాడు? ఆయుధం లేదు అతని దగ్గర. ఇప్పుడు కాళ్ళు, చేతులు కట్టేశారు. మరి ఆయుధం లేకుండా ఎలా భయం పుట్టించాడనే సీన్ అయితే సుకుమార్ చాలా బాగా తీశాడు. భయపెట్టాడు ఒక రకంగా చెప్పాలంటే. ఆ సీన్‌లో చూసినప్పుడు నాకైతే అసలు షివరైపోయాను. అంత ఎక్స్‌ట్రార్డినరీగా అయితే చేశాడు అల్లు అర్జున్ అయితే అనిపించింది. ఓవరాల్‌గా అన్ని సీన్‌లండి. ఇంకా టాయిలెట్ సీన్ కావచ్చు, మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. అతను టాయిలెట్ పోసే సీన్ కావచ్చు. ఇంగా ఈ సినిమాలు చెప్పాం కదా! ఒక రౌడీ అంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్‌లో చూస్తే కొండారెడ్డి మనకుంటాడు. అలానే మంగళం సీన్ ఉంటాడు. దీంట్లో గూడా ఉంటారు. అలా ఉంటారు అంతే తప్ప ఓన్లీ 'పుష్ప' రూల్ మీదనే ఎళ్ళిపోతూ ఉంటది సినిమా అంతా గూడా. అతను అనుకుందే చేసుకుంటూ పోతాడు. అక్కడ మనం చూస్తే ఒక కూలివాడి నుంచి ఒక స్థాయికొస్తాడు. సిండికేట్ అక్కడ అధ్యక్షుడిగా వస్తాడు. ఇక్కడ చూస్తే మీరు ఆ సిండికేట్ నుంచి ఎంత దూరం ఎళ్ళాడు అనేదే సినిమా. ఒక మన 'కిసిక్' అనేది పాట చూసాం గదా! దానికి కూడా రీజన్ ఉంది. అది ఏందబ్బా సడెన్‌గా 'కిసిక్' పాట వచ్చిందని మనం ఐటెమ్ సాంగ్ అనుకున్నాం గదా! వచ్చినప్పుడు బయటికి సాంగు. సినిమాలో దానికొక రీజన్ ఉంది. సెపరేట్ రీజన్ ఉంది. సినిమా అంతా కూడా దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంది. ఆ కిసిక్ మీదనే సినిమా అంతా డిపెండ్ ఉంది. నాకనిపించింది సుకుమారు ఒక దానికొక న్యాయం చేశాడు. ఆ పాట ఎందుకు పెట్టారనే దానికి ఒక న్యాయం చేశాడు. ఒక ఐటెమ్ సాంగ్‌లా కాకుండా అది సినిమాలో వన్ ఆఫ్ ది పార్ట్‌గా అయితే ఆ సాంగ్‌కి, ఆ కిసిక్‌కి మీనింగ్ ఉందయితే. ఆ కిసిక్ వల్లనే సినిమా అంతా మారిపోద్ది, తారుమారైపోద్ది. ఆ కిసిక్ అడిగింది కూడా వాళ్ళ భార్యే. మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. శ్రీవల్లి అడిగిన కిసిక్ కోసం అల్లు అర్జున్ అంత పని చేశాడు. మీరు సినిమా చూస్తే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. మరి ఇంతలా ఉంటాడంటే వాడి క్యారెక్టర్ అది. 'పుష్పరాజు' వాడి క్యారెక్టర్ అది. వాడు దేనికి తగ్గడు. వాడు ఎవడిని లెక్క చేయడు. ప్రధానమంత్రిని లెక్క చేయడు. ఎమ్మెల్యేని లెక్క చేయడు. మంత్రుల్ని లెక్క చేయడు. వాడు అలానే పైకి ఎదుక్కుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా ఆ క్యారెక్టర్ అలానే ఉంటది. మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చాలామంది ఇంకా దీంట్లో స్టోరీ లేదని చాలామంది చెప్పొచ్చు గానీ, నేను ఒప్పుకోనండి. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. 'పుష్పరాజు' క్యారెక్టర్‌ని చూసాడు. అతను రూల్ చేసిన విధానం చూసాము. నాకు ఒకానొక టైంలో ఈ సినిమా 'పుష్పరాజు' క్యారెక్టర్‌లో ఏమన్నా తేడా చేశాడా? ఈడేంది దీనికోసం తగ్గిపోతున్నాడా? ఎందుకంటే వాడి బిహేవియర్ ఇది కాదు గదా! 'పుష్పరాజు' ఒకానొక టైంలో తగ్గిపోతాడు. అంటే తగ్గించుకుంటాడు తనని తాను. ఇదేంటి 'పుష్పరాజు' ఇలా తగ్గడు గదా! అనుకుంటాం. కానీ అనుకున్న ఒక 5 నిమిషాల్లో మొత్తం తారుమారైపోద్ది. మనం అనుకుందే కరెక్ట్ అవుద్ది. ఎక్కడ తప్పు చేయలేదు సుకుమారు. 'పుష్పరాజు' క్యారెక్టర్‌లోనే ఉంచాడు తనని. మళ్ళీ దాన్ని కమ్‌బ్యాక్ తీసుకొచ్చాడనైతే మనకనిపిస్తుంది. ఓవరాల్‌గా అయితే మీకు ఇంగ సినిమాల్లో అన్నీ మంచిగే ఉన్నాయి. మరి నచ్చని పాయింట్‌లేమైనా ఉన్నాయంటే, నాకు నచ్చనిదేమైనా ఉందంటే ఒక్కటే అండి. ఏదైతే ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది. ఆ ఫైట్ ఎందుకు పెట్టారంటే కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం. దాదాపు 3, 4 సంవత్సరాల తర్వాత థియేటర్‌లోకి వస్తున్నాడు కాబట్టి కేవలం అతని కోసమే పెట్టారు. ఆ ఫైట్ కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. మనం ట్రైలర్ కూడా చూసుంటాం. ఆ షిప్ మీద ఏదో ఫైట్ ఉంటది కదా! ఆ ఫైట్ నేనైతే కనెక్ట్ కాలేదు దానికి. కనెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఇంట్రడక్షన్ ఫైట్ ఎందుకు సడెన్‌గా చూస్తే అనిపించింది నాకైతే. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా కొన్ని ఏదో మిస్ మ్యాచ్‌గా అయినట్టున్నాయి నాకైతే కొన్ని. ఆ సీక్వెన్స్ నాకైతే నచ్చలేదు. ఆ ఒక్క ఫైట్ నాకు నచ్చలేదు ఆ సినిమాలో మటుకు. ఆ ఫైట్ ఎందుకు పెట్టారంటే కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసమే ఇంట్రడక్షన్ కోసం పెట్టారు తప్ప, మిగతాదంతా సినిమా కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ అది 'పుష్పరాజ్' క్యారెక్టర్ మీదనే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఓవరాల్‌గా అయితే 'పుష్ప 3' అయితే ఉంది. 'ది ర్యాంపేజ్' ఇప్పుడైతే 'ది రూల్' పెట్టారు. 'పుష్ప 'ది ర్యాంపేజ్' అనైతే మూడో సినిమా అయితే ఉంది. ప్రస్తుతం అయితే నెక్స్ట్ 'త్రివిక్రమ్‌తో' సినిమా ఉందనుకుంటా. 'త్రివిక్రమ్' తోటి ఉందనుకుంటా. ఆ సినిమా తర్వాత నాకు తెలిసి మళ్ళీ ఏమన్నా పార్ట్ 3 చేస్తారేమో బ్రేక్ తీసుకొని. మరి ప్రస్తుతానికైతే ఇంకా సినిమా బాగుందండి. మీరైతే టికెట్ బుక్ చేసుకొని ఎళ్ళండి, చూడండి. చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి మంచి హైప్ ఇచ్చిన సీన్స్ అయితే నేను చూశాను. అల్లు అర్జున్ అండి ఇంతకుముందు ఏ సినిమాలో చేయని యాక్టింగ్ అయితే నాకు తెలిసి యాక్టింగ్ పీక్స్‌కెళ్ళిపోయాడు అల్లు అర్జున్. ది బెస్ట్ అయితే ఉంటుంది. మనం కొన్ని కొన్ని సినిమాలు చెప్పుకుంటే ఇప్పుడు 'రామ్ చరణ్‌కి' 'రంగస్థలం' ఎలా అయితే తనకి యాక్టింగ్ పరంగా ఉంటుందో అలానే మన 'అల్లు అర్జున్' కూడా అది బెంచ్ మార్క్ అయిపోతుంది. అలానే మీకు 'అరవింద సమేతలో' చూస్తే 'ఎన్టీఆర్' ఎలా అయితే బెంచ్ మార్క్ ఉంటాడో మీరు చూస్తే అంతకుముందు సినిమాలు కూడా ఉన్నాయి. కానీ 'అరవింద సమేతలో' 'ఎన్టీఆర్‌ని' చూసినట్టు మనం ఏ సినిమాలో చూసి ఉండకపోవచ్చు. అలా ఒక బెంచ్ మార్క్ సినిమా అయితే 'పుష్ప 2' అయితే ఉంటుంది అల్లు అర్జున్ కెరియర్‌లో అయితే. వన్ ఆఫ్ ది మూవ్ అయిపోద్ది. ఇంకా నేను ఈ మాట చెప్తే కొంచెం ఎక్కువ చెప్తారనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కాదు. మీకు ఈ వీడియోలో ముందు కూడా చెప్పాను. నాకు ఎలాంటి మొహమాటం లేదు. నేను
పక్కా 'రామ్ చరణ్' ఫ్యాన్ నేను. ఈ సినిమా ఖచ్చితంగా ఊహాజనితం ఏం లేదు. నాకు తెలిసి ఇంకా ముందు సినిమాలు కొడతాయో లేదో నాకు తెలీదు గానీ 2,000,00,00,000 దాదాపు 1,500,00,00,000 కొట్టగల సత్తా అయితే ఈ 'పుష్ప 2' కైతే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న సీన్స్ గానీ, యాక్టింగ్ సీన్స్ గానీ, లేకుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ గానీ, డాన్సులు గానీ అన్నీ మిగతా ఏయైనా సరే అందరికి నచ్చుతాయి. అందరికి నచ్చుతాయి. అందరూ ఎంజాయ్ జేస్తారు. అందుకనే నేను చెప్తున్నా నార్త్, సౌత్ ఏ తేడా లేకుండా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ సినిమా చూసే లవర్స్ ఎవరైతే అందరికి ఈ సినిమా నచ్చిద్ది నాకనిపిస్తుంది. ఎందుకంటే అంత రేంజ్ గూడా వచ్చింది ఈ సినిమాకి. ఎందుకంటే నార్త్‌లో చిన్న చిన్న, చిన్న టౌన్స్ గూడా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది గాబట్టి 12,000 థియేటర్‌లో. ఈ సినిమా కొట్టలేదంటే కష్టం. దాదాపు 1,500,00,00,000, 2,000,00,00,000 కొట్టలేదంటే మిగతా ఏ సినిమా గూడా కష్టమైపోతుంది. ఎందుకంటే 'పుష్పరాజు' ఆల్రెడీ చాలా మంది మనసులోకి ఎళ్ళిపోయాడు గాబట్టి. చూద్దాం మరి. మరి నేను ఇది చెప్పిన తర్వాత అనుకుంటారు అంత సినిమా లేదు గాని, కానీ సినిమా చూసి ఒకసారి మీరు చూసిన తర్వాత చెప్పండి. ఈ సినిమా ఎంత హైప్‌లో ఉంది, ఎలా తీశారనేది. ఇది మరి నా ఉద్దేశం. 2,000,00,00,000 అంటే 'బాహుబలి 2' కనీసం 'బాహుబలి 2' కొట్టాలంటే 1,800,00,00,000 దాటాలి. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే 'పుష్ప 2'తోకే సాధ్యం అనిపిస్తుంది నాకైతే. ఇంగ లేకుంటే మళ్ళీ 'రాజమౌళి' తీసిన 'మహేష్ బాబు' సినిమా కోసం మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 'గేమ్ చేంజర్' వస్తుంది. మనం చెప్పలేం 'గేమ్ చేంజర్' సినిమా చూసినాక మనం అర్థం కావాలి. ఎందుకంటే ఇంకా 'రామ్ చరణ్' ఇంకా నార్త్‌లోకి అంత దూసుకుపోయినట్టయితే నాకైతే అనిపించట్ల. గ్లోబల్ స్టార్ పేరు వచ్చింది గానీ హ్మ్. అంతగా 1,000,00,00,000 కొడితే కష్టం అనిపిస్తుంది. కానీ ఈ సినిమా 1,000,00,00,000 అనేది జుజుబి. నాకు తెలిసి స్టార్టింగ్ వచ్చేస్తాయి. ఈజీగా వచ్చేస్తాయి 1,000,00,00,000. 'పుష్ప' టార్గెట్ వచ్చేసి 'బాహుబలి 2' కొట్టాలి. 2,000,00,00,000 టార్గెట్ రీచ్ అవ్వాలి. మరి చూద్దాం మరి. హ్మ్. ఇంగ ఆయన మిగతా విషయాలను పక్కన పెట్టేత్తే నాకైతే 'పుష్ప 2' బాగా నచ్చింది. మీరైతే టికెట్ బుక్ చేసుకొని ఎళ్లి సినిమాలో కూర్చోండి. దాదాపు 3 గంటల 20 నిమిషాల సినిమా లెంత్ అయితే ఉంది. మీరు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరు. మీరు మీరు నవ్వుకుంటారు, ఏడుస్తారు, మళ్ళీ ఎంజాయ్ చేస్తారు, ఆశ్చర్యపోతారు అన్నీ కలుగుతాయి మీకు ఈ సినిమా ద్వారా. మరి ఎండ్ చేస్తున్నా ఇప్పటికి చాలా లెంత్ అయిందనుకుంటా వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగానే ఛానల్ స్టార్ట్ చేశా. దాని ముందు ఒక ఛానల్ ఉంది గానీ అది వేరే అయిపోయింది. ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. బాగానే గ్రో అయితే కనిపిస్తుంది. ఇలాంటి వీడియోలు మీకు తేవాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి వీడియోలు అయితే మీ దగ్గర తీసుకొస్తాను. అన్నీ హానెస్ట్‌గానే ఉంటాయి వీడియోలు. ఏది కూడా ఒకళ్ళ మీద అంటే ఒకళ్ళకి పార్షియాలిటీ చూపించి మనమైతే చెప్పం. క్లియర్‌గా ఉన్నది ఉన్నట్టు మన ఛానల్‌లో మాట్లాడుకుంటాం. థాంక్ యూ మరి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.